స్టవ్ వెలిగించానండి. చూడండి వెన్నె కరుగుతుంది. నెయ్యి వాసన అమ్మ వస్తుందా? బాగుంటుంది. అవును, మీకోసం వెళ్ళి సపరేట్ తీయాల్సిందే కదా. తీయలేదా? సరేలే, ఇంకా మళ్ళీ రేపు వస్తుంది కదా, అప్పుడు ఇస్తాను. ఇంత బిర్యానీ కరెక్టా అంటే అది హీట్కి అది ఎండలు చాలా ఉన్నాయి కదా, ఆ హీట్కి ఇంకా త్వరగా కలుగుతుంది. అందుకే ఎప్పుడు అమ్మమ్మలు ఏం చేస్తాం తెలుసా, మార్నింగే వెన్న కరిగి పెట్టుకుంటాను. ఇంకా నేనే కొంచెం టైం అయిన తర్వాత కరిగి వాటర్ వాసన ఎంత బాగుందో. ఇంకా ఫుల్ కరిగితే ఇంకా బాగుంటుంది. కరిగినట్టుంది. ఇంకా కరగల. ఎల్లో ఇష్ అంతా ఉండకూడదా? ఎల్లో ఇష్ అంతా ఉండకూడదా? సిమ్ తగ్గి తగ్గిందా? వెన్న లేదు అసలు, కరిగిపోయిందా? ఒకసారి స్పూన్తో అను. అసలు అనకూడదా? మరి ఎలా చూడాలా? అలాగే కొంచెం తెలుస్తుందిలే నాకు అప్పుడే. ఎక్స్పీరియన్స్డా? ఆ ఎక్స్పీరియన్స్కి పోయి లాస్ట్ టైం నెయ్యి అంతా మాడిపేసింది. యాక్చువల్లీ అది నేను ఎవరో వచ్చింది కదా మాట్లాడేకి, అదేమో మాడిపోయింది. అందుకే కదా నెయ్యి తక్కువ పడింది. అందుకే ఈసారి కేర్ఫుల్గా చేస్తాం. పైకి వచ్చిందమ్మా అది. చూడు ఎంత పైకి వచ్చిందో. కొంచెం సైడ్ది. ఇప్పుడు నెయ్యి వాసన వస్తుంది బాగా, అప్పటికన్నా. రావట్లేదా? నెయ్యి వాసన ఇప్పుడు వస్తుందమ్మా బాగా.
అమ్మా కొంచెం పైనకి వస్తుంది. రానిలేమన్నా. చూడండి, ఇది కర్డ్. దీంట్లో నేను ఈ తమలపాకుని డిప్ చేస్తున్నాను. డిప్ చేసి ఒక ప్లేట్లో డిప్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటాను అనమాట. ఇది ఇలా సైడ్ పెట్టేసుకుంటాను. దాని తర్వాత ఇది రెడ్ సాయిల్, ఎర్రమట్టి అంటారు, ఎర్రమన్ను అంటారు చూడండి. అది ఎందుకంటే కలర్ కోసం నేను ఎర్రమన్నుని యూజ్ చేస్తున్నాను. దీంట్లోకి వాటర్ వేసుకున్నాను. వాటర్ ఎర్రమన్నులోకి కొంచెం వాటర్ వేసాను. అంతా వేసాను, జస్ట్ కొద్దిగా వేస్తాను అంతే. ఏమటికి యూస్ చేస్తున్నావు? ఇది కలర్కి, ఇది ఫ్లేవర్కి. అది దీంట్లోకి వేస్తావా? అవును. నెయ్యి లేక? అవును. కొంచెం ఒక 2 చూడండి, ఇది కళ్ళు ఉప్పు రాళ్ళు, స్టోన్ సాల్ట్. ఇది కూడా ఒక సాల్ట్ టేస్ట్ కోసం చూడండి, 1 2 అంతే, ఎక్కువ వేయకూడదు. అది ఎందుకంటే నెయ్యి టేస్ట్ వస్తుంది, అందుకని వేసాను అన్నమాట. ఇది కలర్ వచ్చేసి నెయ్యి కలర్ కోసం, ఇది వచ్చేసి ఫ్లేవర్ కోసం. తింటే బాగుంటుంది. అంతా డిప్ చేస్తావా దీనిలోకి? అవును. వాసన గుమ్మగుమ్మలాడుతుంది. బాగా ఉడుకుతుంది కదా, కాగుతుంది బాగానే. స్పిన్సర్ సిమ్లో చేస్తున్నాను కాబట్టి టైం తీసుకుంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నాం అన్నమాట. పాలకోవా స్మెల్ ఎందుకు? ఏ స్వీట్ అయినా నెయ్యి లేని చేసి చేయరు చిన్న, బాగుంటాయి నెయ్యి వేసి చేస్తే. అది అదంతా నెయ్యి కదా. స్మెల్ ఎంత బాగా వస్తుంది. ఇంకా తగ్గుతుందా? అవునవును. కలర్ఫుల్ నెయ్యి, ఎల్లోయిష్గా ఉంది. స్మెల్ మామూలుగా. ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చింది అని చెప్పు. చూడు, ఇప్పుడు కొంచెం నెయ్యి షేప్ వస్తుందా? షేపు అదే నెయ్యిలాగా, అంటే ఈ షేపుకి అది బాయిల్ అవుతుంది. చాలా సేపు పడుతుంది కదా. అవును, ఒక వంట చేయొచ్చు నెయ్యి ఉడకపెట్టేదానికి. కానీ మేలు కదా బయట కొనేదాని బదులు. బయటగా ఉంటే ఇంత ప్యూర్ ఉండలే కదా. ఇంత ప్యూర్ ఉండలే. ఏందమ్మా పడేసివి? అంతే, కిచెన్ పడేదాన్ని. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఇంకేం చెప్పేస్తుందమ్మా? అది బాయిల్ కావాలి కన్నా. అయినా కిందంతా ఉన్నిలే, మళ్ళీ తినేద్దాం మనము. నీకు అది తినాలనిపిస్తుంది.
చూసాక ఎంత బాగుందో. బాగుందా? వేసావా ఇవి 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 వేసావా? వేస్తాను కొంచెం. ఓ నాకు తగిలిచ్చావు. లేదులే. బాగుంది. స్మెల్ కమ్ అండ్ సీ. ఓయ్ చాలే అమ్మా, తినేద్దాం. బాయిల్ కావాలన్నా మిగిలిండి తినేద్దాం. ఇస్తానవా? చూడండి, ఇది ఇందాక తీసుకున్న రెడ్ ఎర్రమన్ను వాటర్ మాత్రమే వేయాలా? మీరు ఏదన్నా మాత్రమే వేయాలా? మళ్ళీ మట్టేసి అనుకో కలర్ చేంజ్ అవుతుందా? పోయా మోసం. వాటర్ మాత్రమే వేయాలా? కలర్ చేంజ్ అయింది కదా. లైట్గా. నేను ఎక్కువ వేయట్లేదండి, జస్ట్ ఓన్లీ ఆ కలర్ కోసం కొద్దిగా వేసానండి. చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఇది చేంజ్ ఇదే బ్రష్. ఇది ఫుల్ అయిన తర్వాత అది చిట్ట పట అంటుంది వేస్తే. స్మెల్ మాత్రం ఎంత బాగుందో. ఇప్పుడు అయిందా? అవును. ఇక్కడికి తీసాలా? ఇది ఆపేసేసి. ఎంత బాగుందో కలర్. స్మెల్ ఎంత బాగుందంటే వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తాను. స్మెల్ బాగుంది. అది నేను కరిగి పెట్టే స్మెల్. ఆహా, రోజంతా చూసినా కానీ బాగుంటుంది. ఎంత వెన్న, ఎంత నెయ్య. ఎంత వెన్నెక్కి ఎంత కొంచెం నెయ్యి వచ్చిందో చూడండి. అయినా పర్వాలేదు, గ్రేటే. ఇంత స్మెల్, ఇంత కలర్, ఇంత ఇది. వేసానవా చిట్ అనేది నేను చూడాలా. ఇది చూడండి, ఇప్పుడు ఇది వేస్తా. చిట్ అంటుందా? అవును. అనుకుపోతే ఇది చిట్ట అంటుంది చిన్న. ఆయన క్లోజింగ్ తీసి, లేదంటే అంతా ఎగిరిపోతుంది నూనె. అనుకుపోతే ఇది క్లోజ్. నేను ఈ ప్లేట్ని క్లోజ్ చేస్తాను దీనిపైన ఇది వేసేసి, ఎందుకంటే అది నెయ్యి అంతా ఇట్లా చిటపటపట అని ఎగిరేస్తుంది. అవును ఏందమ్మా అట్లా ఎగిరింది? చేతి ఎగురుతుంది కదా. అవును, మరి ఎట్లుందన్నా అట్లా? ఇప్పుడు తగ్గింది కొంచెం. అయింటుందా? అది ఎట్లా తీయాలి మళ్ళీ? అది తీస్తా. ఎంత బాగుందో. అది ఆకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆహాహాహా, ఏ వాసన. ఏందమ్మా అప్పుడు నుంచి చూస్తానా, పడేస్తానే ఉన్నావు నువ్వు. ఏం చేయాలి చిన్న, అవి పడిపోతానే ఉన్నాయి. ఎందుకంటే నా డే సరిగిలే. ఏమట్టులే, అది ఇంత మంచి వాసన చూసినావు. ఇప్పుడు చూడు, యాక్చువల్లీ నేను ఫిల్టర్ చేయట్లేదండి, అందరూ ఫిల్టర్ చేస్తారు. బట్ నేను అలాగే ఫిల్టర్ చేస్తే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది కొంచెం. పైన అలాగే వస్తుంది. ఈ ఆకుకి అంత మ్యాక్సిమం అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఎంత బాగుందమ్మా. సరిపోతుందా? అది సరిపోదు, ఇంకో దాంట్లోకి వేస్తాను.
ఇది ఫుల్ కంటైనర్. ఎట్లా తీసుకుపోతావమ్మా? అది ఫుల్ అయింది, హాట్గా ఉంటుంది. ఆకు పెట్టినాం కాబట్టి ఆ ఫిల్టర్ అలాగే అవుతుంది. ఏం రాదు. చూడు గ్రీన్గా ఎంత ఫుల్ కలర్ఫుల్గా ఉందో. బయట కొని ఉండేటివి ఇట్లా వాసన రాదేమో కదా, మరి ఇంత రావు, వస్తాయి బట్ మరి ఇంత రావు. అక్క పడిపోతుంది. పట్టివ్వనులేనన్నా. చూడండి ఇంకా ఉందిగా. ఇది నా కొడుక్కి కావాలంట. దీంట్లో షుగర్ వేసుకొని తింటాడు వాడు. సో టేస్టీ. అట్లా తినేది కాదు, మళ్ళీ దాంట్లో షుగర్ వేసుకొని స్పూన్తో గీక్కొని. అవును, ఇది ప్యాలపిండి అండి. ఇది వేసుకొని చూపిస్తాను. ప్యాలపిండి వేస్తావా దానిలోకి? అవును, దీన్ని ప్యాలపిండి అంటారు. ఇది ఎలా చేయాలనేది ఎప్పుడన్నా మళ్ళీ రెసిపీలో చూపిస్తాను. యాక్చువల్గా ఇది రాగి ఉంటాయి కదా, రాగులు, దానిని కడిగేసి వేయించితే పేలాల్లాగా వస్తాయి. దానిని పొడి చేసిందేదన్నమాట దీన్ని. ఎప్పుడైనా చూపిస్తాంలే అండి. ఇప్పుడు దీంట్లోకి వేసేసి లీఫ్ తీసేలే వచ్చింది అనుకున్నా, లీఫ్ తీసేసి మర్చిపోయినా. మాకు కొత్త అండి వీడియోలు అన్నీ తీయడం అన్నమాట. కానీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను చేసే పనులన్నీ వీడియోలు తీస్తున్నాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ తెలపండి, లైక్ చేయండి. వీళ్ళేంట్రా ఫేస్లు ఏమి చూపించట్లేదు అనుకుంటున్నారా? యాక్చువల్గా మాకు వీడియోలు తీయడమే కొత్త. అవి వచ్చిన వాటిని వచ్చినట్లు ఎడిట్ ఏమీ చేయకుండా అలాగే చేస్తున్నామండి. మీరు సపోర్ట్ చేస్తే మేబీ మేము కూడా కొంచెం డెవలప్ కావచ్చు. దాంట్లోకి ఇస్తావా? ఏంటి అమ్మాయి ఫుల్ విలేజ్ టైప్ ఉంది అనుకోవద్దండి. యాక్చువల్గా మేమైతే అన్నీ న్యాచురల్గానే తింటాం. ఈవెన్ మా ఆయనకి అన్నీ ఇలాంటివి న్యాచురల్గా కావాలని అనుకుంటా. బట్ కానీ కష్టం చేయడం, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఉన్నది విలేజ్లోనే కాబట్టి నాకు ఫస్ట్ నేను తినాలా.